ఈనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వడ్డేరు కులస్తులందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈరోజు ప్రభుత్వం గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ రోజు బ్రిటిష్ వారి పైన ఒక సుంకం పైన ఆడపిల్లల పైన అనేక మానభంగాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి ఆ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అండదండగా ఒక మంచి స్నేహితునిగా ఉండి ఆయనకు సైన్యాధ్యక్షునిగా ఉంటూ ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడిన వడ్డే ఓబన్న గారి జయంతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి ఇంతే కాకుండా ఈయన స్ఫూర్తిని భారతదేశమంతా వడ్డేరు కులస్తులు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ రాజకీయ నాయకులను గుర్తించి భారతదేశమంతా ఈయన జయంతిని జరుపుకునే విధంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎంతో మంది వీరి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని వడ్డేరు కులస్తులందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనంతపురం జిల్లా వడ్డేరు కులస్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నా పేరు వడ్డే జయంత్. నేను ఆల్ ఇండియా OCCI లీగల్ అడ్వైజర్, నేను అడ్వకేట్ కూడా. ఈరోజు ప్రభుత్వం గుర్తించి వడ్డేరులను మరి వడ్డే ఓబన్న గారి మా నాయకుడు, ప్రియతమ నాయకుడు, ఆయన యొక్క జయంతిని ప్రభుత్వమే ప్రకటించడము చాలా సంతోషదాయకము. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేరులంతా కూడా పెద్ద ఎత్తున వడ్డే ఓబన్న గారి మరి శత జయంతిని జరుపుకుంటున్నారు. 118 జయంతి కాబట్టి మేము కేవలము వడ్డే ఓబన్న ఆశయాలే కాదు, వడ్డేర్ల యొక్క అనేకమైన హక్కులు, సామాజిక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల కోసం పోరాడతాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ వడ్డే ఓబన్న ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా కేవలం మమ్మల్ని రాజ్యాంగానికి దూరంగా ఉంచుతున్నారు. అది మరి ఎందుకు చేస్తున్నారో పాలకులు మాకు అర్థం కావడం లేదు. మా ఓటు అవసరం లేదు, మరి ఏమో అర్థం కాలేదు, కానీ మమ్మల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు. అందువల్ల మాకు రాజ్యాంగ భాగస్వామ్యం కావాలా, దానికోసమే పోరాటం చేస్తాము. పోరాటాల ద్వారానే మాత్రమే సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాము. అందుకే పోరాటం చేస్తాం భవిష్యత్తులో. మా కృతజ్ఞతలు. రుద్రంపేట సర్కిల్లో ఈ గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్న ఈ పండుగకి ఈరోజు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కావున ఇక్కడ నుంచి రుద్రంపేట నుంచి మున్సిపల్ సర్కిల్, టవర్ క్లాక్, BTC గ్రౌండ్ దాకా ఊరేగింపు సాగుతుంది. కావున జనం మన కులస్తులందరూ కలిసి తండోపతండగా వచ్చి ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.